హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ 9th నుంచి 10thకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇయర్ 3 టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ ఫ్లైట్ అనే టెక్స్ట్ బుక్, నెక్స్ట్ అట్లాగే ఫుట్ ప్రింట్ వితౌట్ ఫీట్ సప్లిమెంటరీ రీడరు, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2. 9th క్లాస్లోనేమో వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 1, దాని కంటిన్యూషన్ వర్క్ బుక్ మనకి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు వీడియోస్లో మనం వర్క్ బుక్లో ఉన్నటువంటి 7 యూనిట్స్ అన్నిట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషను, ఆన్సర్స్ చూసాము. అట్లాగే ఈరోజు మన వీడియోలో 8th యూనిట్ అయిన ద సర్మన్ ఎట్ బెనారస్, 8th యూనిట్ అయినటువంటి ద సర్మన్ ఎట్ బెనారస్ ఈ యూనిట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషను, ఆన్సర్స్ ఈరోజు వీడియోలో మనం చూద్దాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అట్లాగే అన్ని రకాల డాక్యుమెంట్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో కూడా ఉంటాయి. వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. Words and Expressions 2, 10th class workbook, unit number 8, topic name, The Sermon at Benaras. Let's begin. In the lesson, The Sermon at Benaras, you are asked to find out the meaning of sermon. లెసన్లో sermon అనే వర్డ్, sermon అంటే మనం ఉపదేశము లేదా ఉపన్యాసము అని చెప్పేసి అంటాము. ద మీనింగ్స్ ఆర్ గివెన్ బిలో, బట్ దీస్ ఆర్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అయితే sermon అనే వర్డ్కి సంబంధించి మీనింగ్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇవి ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక రకమైనటువంటి మీనింగ్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టాక్ ఆన్ ఏ రిలీజియస్ ఆర్ మోరల్ సబ్జెక్ట్, మత సంబంధమైనటువంటి లేదా నీతికి సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడటాన్ని సర్మన్ అనొచ్చు. ఏ లాంగ్ ఆర్ మోంటోనస్ పీస్ ఆఫ్ అడ్మోనిషన్ ఆర్ కాషన్ ఆర్ ఏ వార్నింగ్ ఆర్ ఏ లెక్చర్, జాగ్రత్త చెప్పడము, వార్నింగ్ హెచ్చరించడము, లేకపోతే లెక్చర్ ఉపన్యాసం ఇవ్వటము, దీన్ని కూడా మనం సర్మన్ అనొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, డిస్కస్ విత్ యువర్ క్లాస్మేట్ ద కాంటెక్స్ట్ టు విచ్ ద ప్రెజెంట్ టెక్స్ట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ద సర్మన్ ఎట్ బెనారస్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఈ పాఠం గురించి డిస్కస్ చేసుకున్నారు కదా. దీనిలో ఉన్నటువంటి సెర్మన్ అనేది ఏ కాంటెక్స్ట్కి సంబంధించింది, అది ఏమో క్వశ్చన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బి వచ్చేసరికి, వాట్ కుడ్ బి ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్ అకార్డింగ్ టు యూ. ఇక సెర్మన్ అనే వర్డ్ వచ్చేసరికి ఏ కాంటెక్స్ట్లో ఉపయోగించవచ్చు అకార్డింగ్ టు యూ, మీకు సంబంధించినంత వరకు సెర్మన్ అనే వర్డ్ని ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉపయోగించవచ్చు, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ సే సంథింగ్. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీకన్నా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు యూ సే, మీరు ఏమంటారు, హో నాట్ అగైన్, అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా. వెన్ డూ యూ సే సో అండ్ వై, మీరు ఎప్పుడు అలా చెప్తారు, ఎందుకు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ఏదన్నా నీతిని బోధించడానికి కానీ ఏదైనా మంచి మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకా ఆపు చాలనా ఆపండి ఇంకా అని చెప్పేసి ఏ సందర్భంలో మీరు అలా అంటారు, ఎందుకు అంటారు అనేది థర్డ్ క్వశ్చన్. వీటికి సంబంధించినటువంటి 3 పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసరికి, అంటే ద సర్మన్ ఎట్ బెనారస్ మీరు నేర్చుకున్నటువంటి ఈ టాపిక్ ఇది బిలాంగ్స్ టు అని చెప్పేసి అడిగారు. దాని మీద ద చాప్టర్ ద సర్మన్ ఎట్ బెనారస్ డిస్కసెస్ ద రిలీజియస్ ప్రియేచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ. మనం నేర్చుకున్నటువంటి ద సర్మన్ ఎట్ బెనారస్ ఈ లెసన్లో గౌతమ్ బుద్ధుడు ఆయన రిలీజియస్ మత సంబంధమైనటువంటి ప్రియేచింగ్స్, మత బోధనలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆన్ లైఫ్, జీవితం గురించి, డెత్ చావు గురించి, సఫరింగ్ బాధల గురించి, ఇమ్మోర్టాలిటీ అశాశ్వతం గురించి, వీటి గురించి ద సర్మన్ ఎట్ బెనారస్ అనే లెసన్ మనకి డిస్కస్ చేస్తుంది, అంటే దానిలో చర్చించడం జరిగింది. హియర్ ద వర్డ్ సెర్మన్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ రెఫరెన్స్ టు ఏ టాక్ ఆన్ ఏ రిలీజియస్ ఆన్ ఏ మోరల్ సబ్జెక్ట్. ఇక్కడ ఈ లెసన్లో మనకు ఉపయోగించబడినటువంటి ఈ సెర్మన్ అనే వర్డ్ వచ్చేసరికి టాక్ మాట్లాడుతుంది, రిలీజియస్ మత సంబంధమైనటువంటి, ఆర్ మోరల్ సబ్జెక్ట్ నీతికి సంబంధించినటువంటి ఒక విషయం గురించి. ఇది ఫస్ట్ దానికి సంబంధించినటువంటిది. ఇక బి క్వశ్చన్ వచ్చేసరికి, ఈ సెర్మన్ అనే వర్డ్కి సంబంధించి డిఫరెంట్ కాంటెక్స్ట్లో మీకు సంబంధించినంత వరకు డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నారు. ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆర్ ఏ టాక్ ఆన్ ఏ రిలీజియస్ ఆర్ ఏ మోరల్ సబ్జెక్ట్, మత సంబంధమైనటువంటి
లేదా నీతి సంబంధమైనటువంటి ఒక విషయం మీద మాట్లాడటము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై ఏ ఫిలాంథ్రఫిస్ట్ ఆర్ ఏ స్పిరిచువల్ లీడర్ ఆన్ సబ్జెక్ట్స్ కన్సర్నింగ్ ద ట్రూత్ అబౌట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్స్ కనెక్షన్స్ విత్ ద డివైన్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫిలాంథ్రఫిస్ట్ అంటే మానవాళికి సేవ చేసే వ్యక్తిని ఫిలాంథ్రఫిస్ట్ అంటాం. అలాంటి వాళ్ళు కానీ స్పిరిచువల్ లీడర్స్ కానీ ఒక సబ్జెక్ట్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి సత్య అసత్యాల గురించి, మానవాళి ఉనికిని గురించి, వాటికి ఒక డివైన్ మ్యాట్రిక్స్ ఆ దూరంలో చెప్తే దాన్ని కూడా మనం ఇక్కడ సెర్మన్ అనే కాంటెక్స్ట్లో డిఫరెంట్ కాంటెక్స్ట్లో తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఏ లాంగ్ సుదీర్ఘమైనటువంటి మొనాటనస్ పీస్ ఆఫ్ అడ్మోనిషన్ ఆర్ కాషన్ ఆర్ ఏ వార్నింగ్ ఆర్ ఏ లెక్చర్. కాషన్ హెచ్చరిక, వార్నింగ్ అన్న కూడా అంతే. కాషన్ జాగ్రత్త, హెచ్చరిక అనుకోవచ్చు. వార్నింగ్ హెచ్చరిక, లెక్చర్ ఉపన్యాసము. సుదీర్ఘమైనటువంటి ఒక విషయానికి సంబంధించి. ఎగ్జాంపుల్ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ గివెన్ బై ఎ చైల్డ్ బై హిస్ పేరెంట్ ఆన్ ద రైట్ కైండ్ ఆఫ్ కండక్ట్ టు బి డెమాన్స్ట్రేటెడ్ అండ్ మెయింటైన్డ్ బిఫోర్ ద గెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు వాళ్ళు రాకముందు ఏం చెప్తారు పేరెంట్స్ పిల్లలకి, ఎలా ఉండాలి, కైండ్ ఆఫ్ గుడ్ కాండక్ట్ అంటే మంచి ప్రవర్తన, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా మనకి సెరమన్లోకి డిఫరెంట్ కాంటెక్స్ట్లో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎవరైనా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఒక విషయానికి సంబంధించి చెప్తూ ఉంటే ఇంకా మళ్ళీ మొదలెట్టావా అని చెప్పేసి ఉంటూ ఉంటారు. అది ఏ సందర్భాల్లో ఎందుకు అంటూ ఉంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆస్క్ యూ టు బీ కేర్ఫుల్ ఆన్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఏదన్నా బండి తీసుకుని వెళ్తున్నప్పుడు, సైకిల్ తీసుకుని వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త నాన్న అని చెప్పేసి పేరెంట్స్ చెప్తే, ఆర్ దే లెక్చర్ యూ టు బీ ఆన్ యువర్ రైట్ బిహేవియర్ బిఫోర్ ద గెస్ట్ ఆర్ దే గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఇన్ రిలేషన్ టు సెన్సిటివ్ మ్యాటర్స్. అట్లాగే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చే ముందు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్, వివాహాలు కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో, లేదా ఎండ్ అప్ యూజింగ్ ఎక్స్ప్రెషన్స్ లైక్, అలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు కానీ పేరెంట్స్ కానీ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఏమంటారు అంటే పిల్లలు ఇలా చెప్తూ ఉంటారన్నమాట, హో నాట్ అగైన్, అబ్బా మళ్ళీ మొదలుపెట్టావా అని చెప్పేసి. ద ప్రాబబుల్ రీజన్ బిహైండ్ దిస్, దీని వెనకాల అంటే ఆ పిల్లలు అలా మళ్ళీ మొదలెట్టావా ఏంటి చేదస్తూ అని చెప్పేసి వాళ్ళు అనటానికి గల కారణాలు ఏంటంటే, కుడ్ బి ద చిల్డ్రన్ అజ్యూమ్ దట్ దే డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ లెక్చరింగ్. పిల్లలు ఏమనుకుంటారు అంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని, వాళ్ళకి ఇలాంటి విషయాల్లో ఎటువంటి ఉపన్యాసాలు అవసరం లేదని, అంటే పెద్దవాళ్ళ సజెషన్స్ ఏమీ అవసరం లేదని, మేమే పెద్దవాళ్ళం అయిపోయి మాకు అన్ని విషయాలు తెలుసు అనే కాన్సెప్ట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి అలాంటి సమాధానాలు వస్తాయి. ఆర్ అడ్వైజెస్ అండ్ దే ఆర్ ఆల్రెడీ అవేర్, ఈ విషయాలను ఆల్రెడీ వాళ్ళకి తెలిసినవే అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు. ఎందుకని ప్రతిసారి ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు, పద్దాకి ఏదో చెప్తూ ఉంటావు, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిసారి ఇలాగ ఉండాలి, రోడ్డుకి లెఫ్ట్లో వెళ్ళాలి, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలి, ప్రతిసారి చెప్పేది కదా ఎన్నిసార్లు చెప్తామని ఆల్రెడీ అవేర్, తెలిసినటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి అట్లా అంటూ ఉంటారు. ఇట్ కుడ్ ఆల్సో బీ పాసిబుల్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ చిల్డ్రన్ థింక్ దట్ ద ఎల్డర్స్ ఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్ ఫ్రీడమ్, పరిమితులు అంటాము, దేర్ ఫ్రీడమ్ బై ఇంపోజింగ్ థింగ్స్ ఆన్ దెమ్. ఇంకో కొంతమంది పిల్లలు ఏమనుకుంటూ ఉంటారంటే, పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళ యొక్క స్వేచ్ఛను ఎంజాయ్ చేయకుండా అది చేయొద్దు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛని అపహరిస్తూ ఉంటారు, దాన్ని పరిమితులు కండిషన్స్ పెడుతూ ఉంటారు అని చెప్పేసి కొంతమంది ఆ కాన్సెప్ట్లో చెప్తూ ఉంటారు. టెల్లింగ్ దెమ్ టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్ అట్ ఆల్ టైమ్స్. సో పేరెంట్స్ పెద్దవాళ్ళ దృష్టిలో ఏంటంటే పిల్లలు ఎల్లప్పుడూ కూడా బెస్ట్ బిహేవియర్ ఇస్తూ ఉండాలి, అలా ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు. పిల్లలు నాకు ఆడాలి, పాడాలి, అల్లరి చేయాలనే కాన్సెప్ట్లో ఉండరు అని చెప్పేసి పేరెంట్స్ కానీ ఎల్లర్స్ కానీ ఏమైనా నీతి విషయాలు కానీ ఇలా చేయకూడదు, అలా చేయండి అని చెప్పేటప్పుడు పిల్లల నుంచి ఓ మళ్ళీ మొదలెట్టావా, ఇంకా ఆపు చాలు, ఇలాంటివి రిప్లైలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ దాంట్లో ఇచ్చింది. అయితే ఈ యూనిట్ చాలా కొంచెం పెద్దది, కొంచెం టాపిక్స్ ఇందులో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ కూడా చాలా కొంచెం లింగ్దీగా ఉన్నాయి కాబట్టి కొంచెం షార్ట్గా బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రీడ్ ద పోయం గివెన్ బిలో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సెర్మన్ ఎట్ బెనారస్. కింద ఒక పోయం ఇచ్చారు, డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ అనే పోయం అనమాట.
కింద ఆ పోయం చదవండి. ఏ కాంటెక్స్ట్లో అంటే ద సర్మన్ ఎట్ బనారస్, మనం గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి ఉపన్యాసం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకుని. ఇట్ వాజ్ యాక్చువల్లీ డెలివర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెర్మన్ ఇన్ 1910 బై ద ఆథర్ కెనాన్ హెన్రీ స్కాట్ హాలండ్ 1847 to 1918. యాక్చువల్గా ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఈ పోయం కూడా ఒక సెరమన్, ఒక ఉపన్యాసం లాంటిదే. 1910 సంవత్సరంలో కెనాన్ హెన్రీ స్కాట్ హాలండ్ అనే పోయిట్ ఇవ్వటం జరిగింది. ఆయన కూడా తన లెక్చర్లో భాగంగా. ఆయన ఎవరు అంటే ప్రీస్ట్, ఒక మతాధిపతి ఎట్ సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ లండన్లో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చిలో ఆయన ఒక మతాధిపతి. ఆఫ్టర్ రీడింగ్ ద పోయం డిస్కస్ ఇన్ గ్రూప్ ఆఫ్ 4 అండ్ లిస్ట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెర్మన్ ఎట్ బెనారస్ అండ్ డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్. సో ఇక్కడ డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ అనే పోయం ఏదైతే ఉందో దాన్ని చదివిన తర్వాత ఆల్రెడీ ద సెర్మన్ ఎట్ బెనారస్ అది మీరు ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో లెసన్ నేర్చుకున్నారు. ఈ రెండింటినీ కూడా నలుగురు ఫ్రెండ్స్ గ్రూప్గా ఉండి ఈ రెండింటికి కూడా, ఈ పోయంకి ద సెర్మన్ ఎట్ బెనారస్ ఆ లెసన్కి ఉన్నటువంటి సిమిలారిటీస్, పోలికలు, అట్లాగే డిఫరెన్సెస్ అంటే తారతమ్యాలు, భేదాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద థీమ్, ఈ రెండింటికి సంబంధించి సిమిలారిటీస్, పోలికలు వేటిలో చూడాలి, భేదాలు వేటిలో చూడాలంటే థీమ్కి సంబంధించి చూడొచ్చు, సిచ్యువేషన్కి సంబంధించి చూడొచ్చు, ద ఫిలాసఫీ ఆఫ్ ద 2 స్పీకర్స్, వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి తత్వం గురించి చూడొచ్చు. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోయము. ఇది మొత్తము కూడా డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఆ పోయానికి సంబంధించింది. ఇప్పుడు ద సెర్మన్ ఎట్ బెనారస్, డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీసు, నెక్స్ట్ అట్లాగే డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ వన్, ద సెర్మన్ ఎట్ బెనారస్ ఈజ్ అన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద సెర్మన్ ప్రియేచ్డ్ బై గౌతమ ద బుద్ధ ఎట్ బెనారస్. ఇది ఒక ఉపన్యాసము, బెనారస్లో గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి ఉపన్యాసము. వేరాజ్ ఇంకా మరోపక్క డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఈ పోయం ఏదైతే ఉందో ఇది 1910 సంవత్సరంలో రచయిత డెలివర్ చేసినటువంటి ఒక ఉపన్యాసము. ఏ ప్రీస్ట్ ఎట్ సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ లండన్. ఇక్కడేమో ఇది ఒక మనిషికి, ఇదేమో ఒక గుంపుగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గ్యాదరింగ్ అనమాట. గ్యాదరింగ్ వాళ్ళందరికీ చెప్పినటువంటిదేమో పోయం అయితేనేమో. నెక్స్ట్ ద సెర్మన్ ఎట్ బెనారస్ అనేది ఒక తల్లికి తన పుత్రుడు చనిపోయాడని చెప్పేసి వచ్చినప్పుడు ఆవిడకి ఆ సందర్భంలో గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి ఉపన్యాసము. ఇక సిమిలారిటీస్, పోలికలు వచ్చేసరికి బోత్ ద సెర్మన్ షేర్ ఏ కామన్ థీమ్, రెండు కూడా ఒకే సాధారణమైనటువంటి థీమ్ అంశాన్ని రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అదేంటంటే డెత్ ఈజ్ ఇన్వైటబుల్, చావు అనేది అందరికీ కూడా తప్పనిసరిగా వచ్చేదని. ఇట్ కమ్స్ అపాన్ ఆల్ దోస్ హూ హ్యావ్ టేకెన్ బర్త్, పుట్టిన ప్రతి వాళ్ళు కూడా చావు తప్పనిసరి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా చెప్తారు. యాజ్ మార్టల్స్ వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు డెత్. సో మనందరం కూడా మనుషులను కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా చనిపోవాల్సిందే అనే కాన్సెప్ట్ రెండిట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత డిఫరెన్సెస్ వచ్చేసరికి ద సెర్మన్ ఎట్ బెనారస్ వాజ్ అడ్రస్డ్ టు ఎ ఉమెన్ బై ద నేమ్ ఆఫ్ కీసా గౌతమి. ద సెర్మన్ ఎట్ బెనారస్లో అడ్రస్ అంటే ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి గౌతమ్ బుద్ధుడు చెప్తాడంటే కీసా గౌతమి అని చెప్పేసి ఒక మదర్ని ఉద్దేశించి, హూ హ్యాడ్ లాస్ట్ ఈజ్ ఓన్లీ సన్ అండ్ కేమ్ టు బుద్ధ ఫర్ హెల్ప్. తనకున్నటువంటి ఒకే ఒక కుమారుడు చనిపోయిన తర్వాత అతన్ని బతికించమని చెప్పేసి తన దగ్గరికి వచ్చినప్పుడు. ఇంకో పక్క డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఈ పోయం వచ్చేసరికి టు అడ్రస్ ఎ లార్జ్ కాంగ్రీషన్ అట్ చర్చ్లో ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పినటువంటిదే డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్. ఇక సెకండ్ సిమిలారిటీ వచ్చేసరికి బోత్ ద స్పీకర్స్ ఇద్దరూ కూడా షేర్ ద సేమ్ ఫిలాసఫీ ఆన్ ఎక్స్టెంట్, ఒకే రకమైన ఫిలాసఫీని అప్పుడు ఉన్నదాన్ని చెప్తూ ఉంటారు. దే అడ్వకేట్ దట్ వన్ షుడ్ నాట్ గ్రీవ్ ఆర్ లామెంట్ అంటే వెలిపించడము, ద లాస్ ఆఫ్ సంబడి హూ హ్యాస్ డైడ్. ఇద్దరు కూడా ఒకటే చెప్తారు, ఏంటంటే ఎవరైనా చనిపోయారని చెప్పేసి వాళ్ళని చూస్తూ దుఃఖించొద్దు అని చెప్పేసి. ఎనీ అమౌంట్ ఆఫ్ లామెంటేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సేవ్ ద డెడ్ ఆర్ బ్రింగ్ పీస్ టు ద వన్ లామెంటింగ్. సో అలా దుఃఖించడం వల్ల కానీ ఏడవటం వల్ల కానీ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరగదు. అట్లాగే వాళ్ళకి ఎటువంటి శాంతి కూడా ఉండదు. ఒకటి చనిపోయారని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాము, దానివల్ల వాళ్ళు వెనక్కి తిరిగి రారు. రెండోది మనకు కూడా శాంతి ఉండదు. డెత్ ఆఫ్ ఏ లవ్డ్ వన్ షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎనీ చేంజ్ ఇన్ దోస్ హూ ఆర్ అటాచ్డ్ టు ద డెడ్ వన్.
మనకు బాగా ప్రాణంగా ప్రేమగా చూసుకునే వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు రాకూడదు. ఎందుకని అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు అనే కాన్సెప్ట్లో ఉండాలి. దే షుడ్ ఆల్వేస్ రిమైన్ హ్యాపీ డిస్పైట్ ద లాస్. సో ఇలా ఎవరైతే వాళ్ళు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు చనిపోతారో చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ నష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ రెండిట్లో కూడా ఇదే థీమ్ని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి బుద్ధ ఇన్ హీస్ ప్రియేచింగ్స్ కాల్డ్ డెత్ సంథింగ్ అన్అవాయిడబుల్. గౌతమ్ బుద్ధుడు ఆయన ఉపన్యాసాలు ఏం చెప్పారు అంటే చావు అనేది ఏదైతే ఉందో దాన్ని తప్పించలేనిది అని చెప్పేసి ఈ సేస్ దట్ మార్టల్స్ వెన్ బోర్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. తను ఏం చెప్పారంటే మనిషి భూమి మీద పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఏ క్షణంలో అయినా సరే చావు రావచ్చు, అంటే చావు అనే ప్రమాద అంచుల్లో మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తాడు. వేర్ యాజ్ ద స్పీకర్ ఇన్ డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ కాల్స్ డెత్ ఈజ్ ఏ నెగ్లిజిబుల్ యాక్సిడెంట్. ఈ పోయంలో ఉన్నటువంటి పోయిట్ వచ్చేసరికి తను ఏం చెప్తాడంటే చావు అనేది నిర్లక్ష్యం కారణంగా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ప్రమాదము, ఆ ప్రమాదానికి అందరూ గురవుతారు అని చెప్పేసి ఆయన చెప్తాడు. నెక్స్ట్ తర్వాత ఇంకొక డిఫరెన్స్ ఈ రెండింటికి వచ్చేసరికి ఇన్ ద సెరమనీ అట్ బెనారస్ బుద్ధ ప్రియేచెస్ దట్ వన్ షుడ్ నాట్ గ్రీవ్ ఓవర్ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్ యాజ్ వీపింగ్ అండ్ గ్రీవింగ్ ఓన్లీ కాస్ మోర్ అండ్ మోర్ మెంటల్ అండ్ ఫిజికల్ సఫరింగ్. గౌతమ్ బుద్ధుడు ద సెరమనీ అట్ బెనారస్లో ఏం చెప్తాడు అంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవటం వల్ల బాగా విలపించడము బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు, దానివల్ల మనకి మానసికంగాను శారీరకంగా మనం బాధపడతాము తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి. ఈ పోయంలో ఇట్ ఈజ్ సజెస్టెడ్ దట్ వన్ షుడ్ లాఫ్ ఎట్ ద ట్రబుల్స్. ఆయన ఏం చెప్తాడంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. లాఫ్ ఈవెన్ ఎట్ ద లాస్ ఆఫ్ ఎ లవ్డ్ వన్ అండ్ రిమైన్ హ్యాపీ యాజ్ డెత్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ నథింగ్ చేంజెస్ ఆఫ్టర్ దట్ బట్ రిమైన్స్ ద సేమ్. సో ఈ చావు ఏదైతే ఉందో అది అంత ప్రాముఖ్యత లేనటువంటిది, దానివల్ల ఎటువంటి మార్పులు చేర్పులు రావు. ఇదివరకు మనం ఎలా ఉన్నామంటే చనిపోకముందు ఎలా ఉన్నాము, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఈ పోయంలో పోయిట్ చెప్తారు. ఇది మనకి ద సెరమనీ అట్ బెనారస్, దానిలో గౌతమ్ బుద్ధుడు డెత్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్. దీంట్లో మనకి హెన్రీ స్కాట్ హలాండ్ పోయిట్ వీళ్ళిద్దరూ చెప్పినటువంటి అంశాలకు సంబంధించి సిమిలారిటీసు డిఫరెన్సెస్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అని ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. ముందుగా ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ లైన్ బై లైన్ తెలుగులో ఒకసారి చూద్దాం. తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ 1 by 1 చూద్దాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ టెక్స్ట్ 1 యొక్క ట్రాన్స్లేషన్ ఒకసారి చూస్తే భవిష్యత్తులో మనకి సంతోషకరమైనటువంటి మనుషులు, వారి యొక్క సమాజం, సంతోషకరమైనటువంటి ప్రపంచం కావాలి అంటే మన యొక్క ఆ సమస్యలు వాటి యొక్క మూలాన్ని మనం పరిష్కరించుకోవాలి అని చెప్పేసి. ఇక వ్యవస్థ లేదా రాజకీయ శక్తి కూడా మనుషులకి ప్రాబ్లమ్స్ కారణాలు కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ అసలైన కారణం ఏంటంటే సమస్యలకు కారణం మనుషుల యొక్క మనసులోనే ఉంది అని చెప్పేసి. అది మనుషులు చేసే చర్యల వల్ల వస్తుంది. అది మాటల్లో లేదా శారీరకంగా అయినా కావచ్చు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసినా కావచ్చు, దానికి ఏదో ఒక ప్రేరణ అనేది ఉంటుందన్నమాట. సరైనటువంటి ప్రేరణ లేదా సరైనటువంటి అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ కారణంగా మనిషి యొక్క బుద్ధి, అనురాగం మరియు కరుణతో పాటు కూడా వస్తే మానవ అనుభూతి అని పిలుస్తారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలు మరియు ప్రవర్తన ప్రమాణాలు ప్రతికూలంగా మారితే కనుక, అవి ఇబ్బందిగా మారితే మనమందరం కూడా బాధపడతాము. అందువల్ల ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆ సమాజ యొక్క ప్రయోజనాలు ఒకటికి ఒకటి 2 సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటి మధ్య ఖచ్చితమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. శిక్షణ వ్యవస్థ మరియు కుటుంబ జీవనం 2 కూడా అత్యంత ముఖ్యమైనటువంటి రంగాలు. విద్యారంగంలో మనం కేవలం మెదడును కాకుండా ఒకరి యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ మీద కూడా మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ అనే పదాన్ని కేవలం మతానికి మాత్రం ఆపాదించకుండా మంచి కరుణ, మంచి హృదయంతో కూడినటువంటి అర్థంలో కూడా ఉపయోగించాలి. ఒకవేళ ఒకరికి కరుణతో కూడినటువంటి హృదయం కనుక ఉంటే అది స్వతహాగా లోపల బలాన్ని తీసుకొస్తుంది అన్నమాట. మరియు తక్కువ భయము, తక్కువ సందేహాన్ని కలుగజేస్తుంది. తరువాత ఆ వ్యక్తి సంతోషంగా మరియు విస్తృతమైనటువంటి మనసుతో దృఢత్వంతో ఉంటాడు. తద్వారా సమాజంలో మరింత మంది స్నేహితుల్ని సంపాదించగలుగుతాడు. ఇది మనకి ఇచ్చినటువంటిది. యాక్చువల్గా ఈ పేరా ఏదైతే ఉందో దాన్ని మనకి ద ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ బై హీజ్ హోలీనెస్ ద దలై లామా, టిబెట్లో ఉన్నటువంటి మత గురువు అయినటువంటి దలై లామా, ఆయన
ద ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ బై హిజ్ హోలీనెస్, దానిలో నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకొని మనకి ఇచ్చిందే ఇప్పుడు ఇచ్చినటువంటి రీడింగ్ టెక్స్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, అవి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అకార్డింగ్ టు హిజ్ హోలీనెస్ ద దలై లామా, వాట్ షుడ్ వీ డూ ఇఫ్ యూ వాంట్ ఏ హ్యాపియర్ హ్యుమానిటీ? సంతోషకరమైనటువంటి మానవాళి మనం చూడాలంటే మనం ఏం చేయాలని దలై లామా చెప్పారు. అకార్డింగ్ టు హిజ్ హోలీనెస్ ద దలై లామా, వీ మస్ట్ ట్యాకిల్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇఫ్ యూ వాంట్ టు ఏ హ్యాపియర్ హ్యుమానిటీ. సంతోషంతో కూడినటువంటి మానవాళిని చూడాలి అంటే ప్రతి సమస్యకి ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవాలి అని ఆయన చెప్పారు. వేర్ డస్ ద అల్టిమేట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లై? ఒక మనిషికి ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ద అల్టిమేట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లైస్ విత్ ఇన్ ద హ్యూమన్ మైండ్. అది ముఖ్యమైనటువంటి సమస్య ఆ మనిషి యొక్క మనసులోనే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఐ కాల్ హ్యూమన్ ఫీలింగ్, దెన్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, వాట్ ఈజ్ ఇట్ రిఫర్ టు హియర్? ఇక్కడ ఇట్ అనే మాట ఉపయోగించబడింది హ్యూమన్ ఫీలింగ్ అని చెప్పేసి. అది ఏంటి అని అడుగుతున్నారు. ఇంటెలిజెన్స్ అకంపెనీడ్ విత్ హ్యూమన్ ఎఫెక్షన్ అండ్ కంపాషన్. ఇంటెలిజెన్స్ అకంపెనీడ్ జతగా, హ్యూమన్ ఎఫెక్షన్ మానవాళ్ళ ఎదుటి వాళ్ళ మీద ఆప్యాయత అనురాగాలు చూపించడము, కంపాషన్ సానుభూతి చూపించడము, అదే మనకి ఇక్కడ ఇట్ అనేది. క్వశ్చన్ నెంబర్ 4. వై డస్ ద దలై లామా సే దట్ ద ప్రాపర్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకని చెప్పేసి తగినటువంటి ప్రేరణ అవసరము అని చెప్పి దలై లామా చెప్పారు. హీ సెడ్ సో బికాస్ అకార్డింగ్ టు హిమ్ ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ వెర్బల్ ఆర్ ఫిజికల్ ఈవెన్ మైనర్ యాక్షన్స్ హ్యావ్ సమ్ మోటివేషన్. సో తను ఏం చెప్తున్నారు అంటే మనిషి చేసేటువంటి ప్రతి పని అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, దానికి ప్రేరణ అనేది లేకుండా, మోటివేషన్ అనేది లేకుండా మనిషి ఏ పని చేయడు. ప్రాపర్ మోటివేషన్ విల్ ఈల్స్ పాజిటివ్ రిజల్ట్స్. సో సరైనటువంటి తగినటువంటి ప్రేరణ ఏదైతే ఉందో దానివల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తాయి అని ఆయన చెప్తున్నారు. వై ఈస్ దేర్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ కొరిలేషన్ బిట్వీన్ ద ఇంటెన్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ? The intention of an individual are very much related to the interest of the society. If society's moral values and standards of behavior became negative, each of us will suffer. సమాజంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక నెగిటివ్ కనుక ఉంటే సొసైటీలో ఉన్నటువంటి మనం అందరం కూడా బాధపడతాము అనేది 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసరికి వాట్ డస్ హిజ్ హోలీనెస్ ద దలై లామా మీన్ బై స్పిరిచువల్ డెవలప్మెంట్? దీనిలో దలై లామా గారు చెప్పినటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? బై స్పిరిచువల్ డెవలప్మెంట్ హీ మీన్స్ హ్యావింగ్ ఎ గుడ్ అండ్ కంపాషనేట్ హార్ట్. సో ప్రతి మనిషి కూడా ఒక మంచిదైనటువంటి సానుభూతితో కూడినటువంటి మనసును కలిగి ఉండాలి అనేదే స్పిరిచువల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు దలై లామా. ఏ కంపాషనేట్ హార్ట్ బ్రింగ్స్, సానుభూతితో ఉన్నటువంటి మనిషి యొక్క హృదయము వీటిని తీసుకొస్తుంది. ఏంటంటే వీటిని కలిగి ఉంటుంది కూడా. ఇన్నర్ స్ట్రెంగ్త్, మనిషి మానసికంగా దృఢంగా ఉంటాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన మీద తనకు నమ్మకం ఉంటుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయం నుంచి కూడా అతనికి స్వేచ్ఛ ఉంటుంది. అంటే భయం అనేది లేనటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటాడు. అది టెక్స్ట్ 1. నెక్స్ట్ టెక్స్ట్ 2 అని చెప్పేసి ద బెలాడ్ ఆఫ్ ఫాదర్ గిల్గాన్. ఫాదర్ గిల్గాన్ అనే వ్యక్తి రాసినటువంటి చిన్న కింద ఒక పోయం ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ముందు ద బెలాడ్ ఆఫ్ ఫాదర్ గిల్గాన్ ఈ పోయం యొక్క ట్రాన్స్లేషన్ చూద్దాం. ఆ తర్వాత ఈ రీడింగ్ టెక్స్ట్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి మనం ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఒక వయసు మళ్ళినటువంటి మతాధిపతి పీటర్ గిల్లిగాన్, ఆయన రాత్రింబవళ్ళు అలిసిపోతున్నాడు అనమాట. అందులో అర్థం ఏంటంటే జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్రాంతి లేకుండా ఉంటున్నారని, లేదా పచ్చిక మైదానాల కింద పడుకొని ఉండటము. ఒకసారి అతను కుర్చీలో కూర్చోగా సాయంత్రం పూట వానపాములు వాటి యొక్క సమయము మరియు ఒక పేదవాడు అతన్ని పిలిచాడు. అతను విచారంగా ఉన్నాడు. నాకు విశ్రాంతి లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, ఎందుకంటే ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి. మరికొద్దిసేపటి తర్వాత అతను దేవుడికి క్షమించాలి అని చెప్పేసి గట్టిగా అరిచాడు. నా శరీరం మాట్లాడింది, నేను కాదు. ఆపై కుర్చీలో మోచేతితో అతను మోకరిల్లాడు. దేవుని చూసి ప్రార్థన చేశాడు. తర్వాత నిద్రపోయాడు. మరియు వానపాము క్షేత్రాలను దాటి అంటే పొలాలు దాటి వెళ్ళిపోయింది. నక్షత్రాలు ప్రకాశించడం మొదలయ్యాయి. అవి నెమ్మదిగా కోట్లకు పెరిగాయి. మరియు ఆకులు గాల్లో నెమ్మదిగా కదులుతూ ఉన్నాయన్నమాట. దేవుడు ప్రపంచాన్ని నీడతో కప్పాడు. మానవాళికి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. పిచ్చుకలు అరుస్తున్నప్పుడు, మళ్ళీ వానపాములు వచ్చినప్పుడు ముసలివాడైనటువంటి వయసు మళ్ళినటువంటి పీటర్ గిల్లిగాన్
అప్పటి వరకు కుర్చీలో బాధగా కూర్చున్న అతను ఇప్పుడు నేల మీద నిటారుగా నిలిచాడు. మమ్రోన్ మమ్రోన్ అని చెప్పేసి ఓ మనిషి చనిపోయాడు. నేను కుర్చీలో నిద్రపోయినప్పుడు అతను తన గుర్రాన్ని నిద్ర నుండి లేపాడు. మళ్ళీ అతని యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యంగా మొదలయ్యింది. ఇప్పుడు అతను ఎప్పుడూ సవారీ చేయని విధంగా సవారీ చేశాడు. రాత్రి మార్గము మరియు ఆ రోగి భార్య తలుపులు తెరిచింది. ఫాదర్, మీరు మళ్ళీ వచ్చారని చెప్పేసి అంటే ఎవరో ఇంటికి గిల్లిగాని వెళ్ళాడు. మరియు ఆ పేదవాడు చనిపోయాడు అని చెప్పేసి అతను అరిచాడు. అతను గంట క్రితం చనిపోయాడు. పీటర్ గిల్లిగాన్ విషాదంతో ముందుకి వెనక్కి ఊగాడు. మీరు వెళ్ళిపోయినప్పుడు అతను తిరిగి మరణించాడు. పక్షిలా ఆనందంగా అతను ఆ మాట విని మోకరిల్లాడు. అందరికీ నక్షత్రాల రాత్రిని చేసినవాడు ఆత్మల కోసము వారు అలసిపోతారు మరియు రక్తదానం చేస్తారు. తన గొప్ప దేవదూతల్లో ఒకరిని పంపించాడు. నన్ను నా అవసరంలో సహాయం చేయడానికి తన యొక్క పర్పుల్ కలర్లో ఉన్నటువంటి చీరలో తను కప్పబడినవాడు. గ్రహాలని తన సంరక్షణలో ఉంచాడు. అతి చిన్నవారిని కూడా జాలిపడ్డాడు. ఒక కుర్చీలో నిద్రపోతున్నాడు. ఈ విధంగా ఫాదర్ గిల్గాన్ తను ఒక దేవదూతగా వచ్చానని చెప్పేసి సమాజంలో చనిపోతున్నటువంటి ఆర్తనాదాలతో బాధపడుతున్న వాళ్ళని చూసి బాధతో కూడినటువంటి ఒక పోయం మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వై డిడ్ ఫాదర్ గిల్గాన్ క్రై? మై బాడీ స్పేక్ నాట్ ఐ. నా బాడీ వణుకుతుంది కానీ నేను మాత్రం కాదు అని చెప్పేసి ఫాదర్ గిల్గాన్ ఎందుకు చెప్పారు అంటే, ఫాదర్ గిల్గాన్ ఆల్వేస్ రిమైండెడ్ విల్లింగ్ టు ప్రొవైడ్ హిస్ హెల్ప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ కంఫర్ట్. తను ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. టు ద సిక్ అండ్ డయింగ్ అమాంగ్ హిజ్ పారిషనర్స్ బట్ హీ వాజ్ ఫిజికల్లీ ఓవర్ వర్క్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. సో సిక్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, డయింగ్, చనిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తను ఎప్పుడు కూడా సేవ చేద్దాము, సహాయం చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఫిజికల్గా, భౌతికంగా బాగా వర్క్ చేయడం వల్ల ఆయన ఎక్స్ట్రీమ్లీ పూర్తిగా అలిసిపోయారు. ద మాత్ అవర్ ఆఫ్ ఈవ్, ద మాత్ అవర్ ఆఫ్ వెంట్ అండ్ ద moths came once more, established a link. They suggest B, the passage of time. Question number 3 వచ్చేసరికి, why did the poet say that the priest rode with little care? Does it mean that the old priest Peter Gilgan had no care for the safety of the horse and people on the way? What did he not care about? సో తను గుర్రం తీసుకుని ప్రయాణం చేసేటప్పుడు ఈసారి ఎలా పడితే అలా ప్రయాణం చేస్తున్నాడు మనం చెప్పుకున్నాం. దాని అర్థం ఏంటంటే అతను హార్స్ సేఫ్టీ ఏదైతుందో దాని పట్ల అతను కేర్ చూపించలేదా, ఇది దేని తెలియజేస్తుంది. వాట్ డిడ్ హీ నాట్ కేర్ అబౌట్? అతను దేన్ని పట్టించుకోవట్లేదు. అండ్ ఓల్డ్ మ్యాన్ వాజ్ డయింగ్ వెన్ ఫాదర్ గిల్గాన్ వాజ్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ హీ చైర్. ఆయన తన చైర్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక ముసలాయన చనిపోయాడు. ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ హీ స్లీప్, నిద్ర లేచిన తర్వాత, హీ వాజ్ ఇన్ ఏ హరీ టు రీచ్ ద డయింగ్ మ్యాన్. అతను ఎలా ఉన్నాడు అని చెప్పేసి కనుక్కోవడం కోసం తను వెళ్ళే తొందరలో ఉన్నాడు. కాబట్టి హీ డ్రోవ్ రియల్లీ ఫాస్ట్ త్రూ ద రాకీ లేన్ అండ్ వెంట్ ల్యాండ్, డిడ్ నాట్ ఈవెన్ కేర్ అబౌట్ హిజ్ పూర్ హార్స్ సేఫ్టీ. సో అతని ఇంటికి వెళ్ళి అతను ఎలా ఉన్నాడు కనుక్కునే తొందరలో ఉన్నాడు కాబట్టి రాళ్ళదారిలో వెళ్తున్నప్పటికీ కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు, తన హార్స్ యొక్క సేఫ్టీ ఏంటనేది పట్టించుకోకుండా వెళ్ళటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. హౌ డిడ్ ద ప్రీస్ట్ ఫీల్ వెన్ హీ హర్డ్ దట్ ద సిక్ మ్యాన్ వాజ్ డెడ్? అక్కడికి వెళ్ళి తలుపు తీసిన తర్వాత ఆ ఇంటి లోపల ఉన్నటువంటి మహిళని అడిగిన తర్వాత అతను ఎలా ఉన్నాడు అంటే, అతను చనిపోయాడు అని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు ఆయన యొక్క ఫీలింగ్ ఎలాంటిది అంటే, ఈ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్, పూర్తిగా దుఃఖంలో మునిగిపోయాడు. అండ్ సెల్ఫ్ కండెమినేషన్ అంటే దానికి కారణం నేనే అని చెప్పేసి స్వయంకృపాదము అని చెప్పేసి అంటాము, అలా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. క్వశ్చన్ నెంబర్ 5. వై డిడ్ ఫాదర్ గిల్గాన్ నీల్ డౌన్ వెన్ హీ హర్డ్ ద సిక్ మ్యాన్స్ వైఫ్ సే వెన్ యు ఆర్ గాన్? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆయన చనిపోయాడు అని చెప్పేసి చెప్పంగానే అతను తన మోకాళ్ళ మీద మోకరిల్లాడు. ఎందుకని ఫాదర్ గిల్గాన్ ఎలా చేశాడు అంటే, ఆన్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సిక్ మ్యాన్స్ వైఫ్, ఫాదర్ గిల్గాన్ వాజ్ ఫిల్డ్ విత్ రీగ్రెట్ అంటే పశ్చాత్తాపము, ఫర్ హిస్ ఫెయిల్యూర్ టు అటెండ్ ద సిక్ మ్యాన్ అండ్ టు ప్రొవైడ్ స్పిరిచువల్ కంఫర్ట్. అతను చనిపోయేలోగా అతను వెళ్ళి చూడలేకపోయాను అని చెప్పేసి. ఈజ్ నీలింగ్ డౌన్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెపెంటెన్స్. అతను మోకాళ్ళ మీద మోకరిల్లటం అనేది అతని యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి చేసిన పని. క్వశ్చన్ నెంబర్ 6. హౌ డిడ్ గాడ్ హెల్ప్ వెన్ ద లీస్ట్ ఆఫ్ థింగ్స్ వాజ్ ఇన్ నీడ్? దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు పరిస్థితులు అనేవి పూర్తిగా అందుబాటులో లేనప్పుడు?
God helped the least of things at the time of need by sending his angel down to the dying man's house to provide him స్పిరిచువల్ కంఫర్ట్ వెన్ ఫాదర్ గిల్గాన్ వాజ్ ఫాస్ట్ అస్లీప్. సో దేవుడు ఏం చేశాడు అంటే ఇక్కడ అతను తన వయసు పేబలటం వల్ల పని ఒత్తిడిలో తన నిద్రపోవటం వల్ల ఆ సందర్భంలో దేవుడు పైనుంచి ఒక దేవదూతని ఆ సిక్ మ్యాన్కి ఇంటికి పంపించడం జరిగింది, ఒక దేవదూత రూపంలో అనమాట. ఈ విధంగా అతనికి కావాల్సినటువంటి స్పిరిచువల్ కంఫర్ట్ని దేవుడు అందించడం జరిగింది. ఇది మనకి రీడింగ్ టెక్స్ట్ 2 ఇచ్చినటువంటి డబ్ల్యూబి ఈట్స్ రాసినటువంటి పోయము, దానికి సంబంధించినటువంటి అడిగిన క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ టాస్క్ వొకాబులరీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వొకాబులరీ వచ్చేసరికి యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్స్ ఇన్ ద టెక్స్ట్ ద సెర్మన్ ఎట్ బెనారస్ ఆర్ గివెన్ బిలో. కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ద సెర్మన్ ఎట్ బెనారస్ వాటికి సంబంధించిన వర్డ్స్. ఫైండ్ ద వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇచ్చినటువంటి వర్డ్స్కి యాంటోనిమ్స్ వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలని ఫైండ్ అవుట్ కనిపెట్టి ఇక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. అన్ఫిట్ అంటే సరిగ్గా ఫిట్ కాంది అని, దానికి యాంటోనిమ్స్ బీ ఫిట్ కానీ క్యాపబుల్ కానీ రాయొచ్చు. జాయ్ అంటే సంతోషము, సారో అన్న మిజరై అన్న దుఃఖము. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్ సంతృప్తి. డిస్కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లేకపోవటము. ఫౌండ్ అంటే కనుగొనటము, లాస్ట్ అంటే కోల్పోవటము. చీర్డ్ అంటే సంతోషపడటము, గ్రీవ్డ్ అంటే దుఃఖించడము లేదా విలపించడము. లైవ్లీ అంటే జీవం ఉట్టిపడేలాగా, లేజీలీ టాడీలీ అంటే బద్ధకంతో కూడినటువంటి. కామ్ శబ్దం లేనటువంటి నిశ్శబ్దము అని చెప్పేసి. నాయిజీ అన్న యాంగ్జియస్ అన్న శబ్దంతో కూడినటువంటి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి యూజ్ ఏ డిక్షనరీ టు ఫైండ్ అవుట్ 4 words ఈచ్ హ్యావింగ్ ద మీనింగ్ నియరెస్ట్ టు ద వన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, మనల్ని ఏం చేయమంటున్నారంటే ఆ ఇచ్చినటువంటి వర్డ్స్కి దగ్గర మీనింగ్ ఇచ్చేటువంటి ఏవైనా ఇంకొక 4 wordsని డిక్షనరీ చూసి రాయండి అని చెప్పేసి. ఆల్రెడీ 1 ఈస్ డన్ ఫర్ అస్ కూడా మనకి ఇచ్చారు. వ్యాండర్ అంటే స్ట్రోల్, వ్యాడిల్, డ్రిఫ్ట్, రోమ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఓ మీన్స్ ప్లెడ్జ్డ్, కమిటెడ్, డిపోజ్డ్, ప్రామిస్డ్. నెక్స్ట్ ప్రియేజ్ మీన్స్ ప్రొక్లైమ్డ్, సెర్మనైజ్డ్, ఇవాంజలైజ్డ్, అడ్వకేటెడ్. నెక్స్ట్ తర్వాత ప్రిజర్వ్ మీన్స్ కన్జర్వ్డ్, ప్రొటెక్టెడ్, సేఫ్ గార్డెడ్, లుక్డ్ ఆఫ్టర్. నెక్స్ట్ వన్ అవేకెన్. అవేకెన్ మీన్స్ ఎన్లైటెండ్, అరౌజ్డ్, రౌజ్డ్, స్టిమ్యులేటెడ్. ఎన్లైటెన్ ఇల్యూమినేటెడ్, లెండ్, నాలెడ్జబుల్, ఇన్ఫార్మ్డ్. నెక్స్ట్ రైన్ అంటే పరిపాలించడం, REIGN రైన్. రూల్డ్, గవర్న్డ్, ఇన్ఫ్లుయెన్స్డ్, డామినేటెడ్. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్కి దగ్గర మీనింగ్ ఇచ్చేవి ఇంకా రిమైనింగ్ 4 words మనం సిమిలర్ మీనింగ్ ఇచ్చే రాయొచ్చు. కింద గ్రామర్ టాపిక్ కింద we use డైరెక్ట్ స్పీచ్ when we repeat someone words and indirect స్పీచ్. ఒక వ్యక్తి అనేటువంటి చెప్పిన మాటలు చెప్పడానికి మనం డైరెక్ట్ స్పీచ్ ఉపయోగిస్తూ ఉంటాము. when we repeat someone's words, అట్లాగే ఇంకొక వ్యక్తి చెప్పిన మాటల్ని మీనింగ్ మారకుండా అతని తరపున మనం చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. when we use our own words to report what someone else had said, we use an appropriate repeating verb. సో అట్లా వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం చెప్పడానికి మనం అప్రాప్రియేటివ్ తగినటువంటి రిపోర్టింగ్ వెర్బ్స్ ఉపయోగిస్తాము. మేక్ ప్రొనామినల్, రిలేటింగ్ టు ప్రొనౌన్స్, చేంజెస్ and changing certain words denoting nearness in the direct form of the words, suggesting remoteness in time and place in the indirect form. సో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ప్రొనౌన్స్, టెన్సెస్, నియరెస్ట్ మీనింగ్ కన్వేల చేసేలాగా రిపోర్టింగ్ వెబ్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసి ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మనం మారుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి. రికీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ. రికీ చెప్తున్నాడు నాకు ఆకలిగా ఉందని చెప్పేసి. ఇప్పుడు రికీ తరపున మనం చెప్తున్నాము రికీ సెడ్ దట్ హీ వాజ్ హంగ్రీ. అక్కడ అయ్యల్లా హీగా మారింది, ప్రెజెంట్ టెన్స్ అలా పాస్ట్ టెన్స్గా మారింది. అలెక్సా సెడ్ టు మీనా హ్యావ్ యూ విజిటెడ్ అవర్ హోమ్ టౌన్ పుదుచ్చేరి. అలెక్సా ఆస్క్డ్ మీనా ఇఫ్ షీ హ్యాడ్ విజిటెడ్ హర్ హోమ్ టౌన్ పుదుచ్చేరి. సో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చాం. ఇన్ ద సెంటెన్స్ బి అండ్ డి, బిడిలో దేర్ ఆర్ చేంజెస్ ఆఫ్ పర్సన్స్, అంటే ప్రొనౌన్స్ పర్సన్స్ మారాయి అనమాట. ఐ హీగా మారింది, మీనా యూగా మారింది. ఐ హీ, మీనా యూ, షీ, యువర్, హర్గా మారింది. ద రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఆస్క్డ్. సో అట్లాగే డైరెక్ట్లో ఉన్నటువంటి సెడ్ ఇండైరెక్ట్గా మార్చినప్పుడు క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్గా మారింది. సమ్ ఆఫ్ ద రిపోర్టింగ్ వెర్బ్స్ ఆర్
డైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొన్ని ఉపయోగించే రిపోర్టింగ్ వెబ్స్ వచ్చేసరికి టెల్, ఆస్క్, రిప్లై, వార్న్, సే, రిపోర్ట్, ఆన్సర్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్క్లైమ్డ్, మెన్షన్, ప్రామిస్, సజెస్ట్, ఆర్డర్. ఇవన్నీ కూడా కొన్ని రిపోర్టింగ్ వెబ్స్కి ఉదాహరణలు. ఫర్ ఎగ్జాంపుల్, ద డాక్టర్ సెడ్ టు మీ డ్రింక్ 8 glasses ఆఫ్ వాటర్ టు అవాయిడ్ అసిడిటీ. ఈ సెడ్ టు వచ్చేసరికి టోల్డ్గా మారుతుంది. అసర్టివ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ అనమాట. డాక్టర్ టోల్డ్ మీ టు డ్రింక్ 8 glasses ఆఫ్ వాటర్ టు అవాయిడ్ అసిడిటీ. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడి అబౌట్ మై ఇల్నెస్, అమిత సెడ్ టు మీ. సెడ్ టు చేంజ్ ఇంటూ ఆస్క్డ్. అమిత ఆస్క్డ్ మీ నాట్ టు టెల్ ఎనీవన్ అబౌట్ మై బికమ్స్ హర్ ఇల్నెస్. ఇక్కడ వచ్చేసరికి రీడ్ ద ప్యాసేజ్. కిసా గౌతమి హ్యాడ్ ఓన్లీ సన్, ఏ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఫ్రెండ్. అక్కడి నుంచి ఫ్రమ్ ద టెక్స్ట్ ద సెర్మన్ ఎట్ బెనారస్ పేజ్ నెంబర్ 134లో ఉంది ఆ పేరాని. రీరైట్ ద పారాగ్రాఫ్ చేంజింగ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. సో ఈ 134లో ఉన్నటువంటి ద సెర్మన్ ఎట్ బెనారస్లో కిసా గౌతమి దగ్గర నుంచి ఏ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఫ్రెండ్ ఇక్కడ వరకు ఉన్నటువంటి పేరా డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చండి అంటున్నారు. దాని ఆన్సర్ చూద్దాం. కిసా గౌతమి హ్యాడ్ యాన్ ఓన్లీ సన్ అండ్ హీ డైడ్. ఇన్ హర్ గ్రీఫ్ షీ క్యారీడ్ ద డెడ్ చైల్డ్ టు ఆల్ హర్ నైబర్స్ ఆస్కింగ్ దెమ్ ఫర్ మెడిసిన్ అండ్ ద పీపుల్ సెడ్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ సెన్సెస్ as the boy was dead. At length Kisa Gotami met a man who replied to her request and said that he could not give the medicine for her child, but he knew a physician who could. And the girl asked the man to tell him who it was. The man told him to go to Salaimuni the Buddha. Kisa Gotami repaired to the Buddha and requested him to give the medicine that would cure her boy. The Buddha said that he wanted a handful of mustard seeds. And when the girl, in her joy, promised to produce it, the Buddha said that the mustard seed must be taken from a house where no one had lost a child, husband, parent or friend. ఈ విధంగా డైరెక్ట్లో ఉన్నటువంటి పేరాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చొచ్చు. కింద రీడ్ ద స్టోరీ గివెన్ బిలో చేంజ్ ద డైరెక్ట్ స్పీచ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నారు. అండ్ రీరైట్ ద స్టోరీ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. యూస్ ద రిపోర్టింగ్ వెర్బ్స్ గివెన్ అబౌవ్. వేర్ ఎవర్ నెసెసరీ యూ కెన్ యూస్ ఎనీ అదర్ రిపోర్టింగ్ వెర్బ్ యూ ఫైండ్ సూటబుల్. సో రిపోర్టింగ్ వెర్బ్స్ని చేంజ్ చేయమంటున్నారు. ఇంకా అదనంగా ఏమైనా కావాల్సి వస్తే రాయండి అంటున్నారు. ఆ పేపర్ని డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి అంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి మారిస్తే ఆన్సర్ మనకి ఇలా ఉంటుంది. It is said that it is not how much we have, but how much we enjoy it that makes happiness. Being happy does not require everything to be good, but an eye to see good in everything. One day a crow saw a swan. He thought to himself that swan was so white and he was so black. She must be the happiest bird in the world. The swan replied that she was feeling that she was the happiest bird around, but she thought that the parrot was the happiest bird as it had 2 colors. The crow then approached the parrot. The parrot said that he had only 2 colors, but the peacock had multiple colors. The crow then visited a peacock in the zoo and said to him that he was very beautiful. Every day, thousands of people came to see him. He was the happiest bird on the planet. The peacock said that he had always thought that he was the most beautiful and happy bird on the planet, but he was entrapped in that zoo. He had realized that the crow was the only bird not kept in cage and could happily roam everywhere. నెక్స్ట్ తర్వాత టాస్క్ వచ్చేసరికి ఎడిటింగ్. దేర్ ఆర్ సమ్ ఒమిషన్స్ అంటే వదిలివేయటము. ఇన్ ద పారాగ్రాఫ్ గివెన్ బిలో ఎడిట్ ద పారాగ్రాఫ్, యూజ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అండ్ వర్డ్స్. ఈ పారాలో కొన్ని చోట్ల ప్రిపోజిషన్స్ ఉపయోగించలేదు, కొన్ని చోట్ల ప్రిపోజిషన్స్ సరైనవి ఉపయోగించలేదు. వాటిని రీరైట్ చేసి పారాను మళ్ళీ తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు. టైటిల్ వచ్చేసరికి ద వైల్డ్ గీస్. దీనిలో ముందు మనం ఎడిటింగ్ చేయాల్సినటువంటి సందర్భాలు వచ్చేసరికి ఇక్కడ వాస్ గోయింగ్ తర్వాత టు ఉండాలి, గోయింగ్ టు అని చెప్పేసి. నెక్స్ట్ ఏ ఫ్లోక్ ఆఫ్, ఇక్కడ ఫ్లోక్ తర్వాత ఆఫ్ ఉండాలి. షూట్ యాన్ యారో, షూట్ తర్వాత యాన్ యారో ఉండాలి.
ద గీస్ ఫెల్ డౌన్, DOWN, డౌన్ ఉండాలి. ఇక్కడ కూడా ఫెల్ తర్వాత డౌన్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హిజ్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్, ఫిల్డ్ తర్వాత విత్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హీ లిఫ్టెడ్ ఇట్ అండ్ హీ డ్రూ అవుట్, డ్రూ తర్వాత అవుట్ ఉండాలి. నెక్స్ట్ హీ టుక్ ద బర్డ్ అవే, బర్డ్ తర్వాత అవే ఉండాలి. నెక్స్ట్ తర్వాత దేవదత్త సెంట్ ఏ మెసెంజర్ క్లైంబ్డ్, ఇక్కడ క్లైమ్ ఉంది, క్లైంబ్డ్ ఉండాలి. ట్రై టు కిల్ ఇట్, కిల్ తర్వాత ఇట్ ఉండాలన్నమాట. ఇవి మనకి పేరాలో ఒమిషన్స్ రాయినటువంటివి, రాయాల్సినటువంటి ప్రిపోజిషన్స్. ఇవన్నీ రాసిన తర్వాత ఒకసారి ఆ పేరా చూద్దాం. అవి రాసిన తర్వాత పేరా ఒకసారి చూస్తే, వన్ డే ప్రిన్స్ సిద్ధార్థ వాజ్ గోయింగ్ టు ద రాయల్ గార్డెన్స్ ఆన్ హిజ్ వే అలాంగ్ ద రివర్. ఏ ఫ్లోక్ ఆఫ్ వైల్డ్ గీస్ పాస్డ్ ఓవర్ హెడ్. దేవదత్త ద ప్రిన్సెస్ కజిన్ షూట్ అన్ యారో ఇంటూ ద మిడెస్ట్ వన్ ఆఫ్ ద గీస్ ఫెల్, ఇక్కడ ఫెల్ తర్వాత డౌన్ పడలేదు, ఫెల్ తర్వాత డౌన్ రాసుకోండి. ఇట్ వాజ్ wounded అండ్ ఫెల్, ఇక్కడ కూడా ఫెల్ తర్వాత డౌన్ ఉంటుంది, ఫెల్ డౌన్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిద్ధార్థ. హిజ్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్ when he saw the poor bird bleeding profusely. He lifted it and he drew out, ఇక్కడ డ్రూ తర్వాత అవుట్ ఉంటుంది, the arrow very carefully from its body. He took the bird with him. Devadatta sent a messenger to claim the bird, but Siddhartha refused to give it. He said that it belonged to him because he had saved its life. It did not belong to Devadatta, who had tried to kill it. ఈ విధంగా ఎడిటింగ్ చేసి ప్యాసేజ్ మళ్ళీ తిరిగి రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి లిజనింగ్ యాక్టివిటీ. ఫాలోయింగ్ ఈజ్ ఎ నేరేటివ్ ఆన్ సాంచీ స్తూప. కింద సాంచీ స్తూపం గురించి కింద ఒక నేరేషన్ ఇవ్వడం జరిగింది. లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. యూ కెన్ లిజన్ టు ద రికార్డెడ్ narrative or ask your teacher, sibling or friend to read it aloud. సో టీచర్ చెప్పేటప్పుడు కానీ, ఫ్రెండ్స్ దాన్ని చదివి వినిపించేటప్పుడు కానీ, మీ యొక్క సిబ్లింగ్స్, బ్రదర్స్, నెక్స్ట్ అట్లా సిస్టర్స్ కానీ వీళ్ళు ఎవరైనా చదివి వినిపించేటప్పుడు కానీ మీరు దీన్ని వినొచ్చు. దీని యొక్క ట్రాన్స్లేషన్ ఒకసారి మనం చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి స్తూపం సాంచీ స్తూపం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచీ పట్టణంలో కొండ శిఖరంపై ఉంది. ఇది బౌద్ధ కళ మరియు శిల్పకళను ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధులు కట్టినటువంటి స్మారకాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ సాంచీ స్తూపం 3వ శతాబ్దము BCE నుండి 12వ శతాబ్దము వరకు ఈ అద్భుతంగా నిలిచింది. సంవత్సరం పొడవునా కూడా ఇది జాతీయ మరియు విదేశీ పర్యాటకులు, పురావస్తు అంటే ఆర్కియాలజిస్టులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వంటి వేలాది మంది వీళ్ళని సందర్శకులు ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే చాలామంది వస్తూ దీన్ని చూసి వెళ్తూ ఉంటారు. ఈ స్తూపం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి రాతి నిర్మాణం. ఇది మౌర్యుల కాలంలో నిర్మించబడింది. 3వ శతాబ్దంలో BCEలో చక్రవర్తి అశోకుడు దీన్ని ప్రారంభించి ఈ భారీ అర్ధ గోళాకారపు గోపురం కేంద్రీకృత గది కలిగి ఉంది. ఈ గదిలో భగవంతుని, బుద్ధుని అవశేషాలు ఉన్నాయి. ఈ స్తూప నిర్మాణ పనుల్ని స్వయంగా అశోకుడు పర్యవేక్షించాడు. అశోకుడు భార్య దేవి సమీప గ్రామమైనటువంటి విదిశాలో ఒక వ్యాపారి కుమార్తె. సాంచి ఆమె జన్మస్థలం. మరి అశోకుడి వివాహ వేదిక కూడా. తర్వాత 4 అలంకారపు గేట్లు లేదా తోరణాలు 4 దిక్కులు ఎదుర్కొంటూ 1వ శతాబ్దంలో BCEలో స్తూపం చుట్టూ ఒక మెడబట్టతో పాటు జోడించబడ్డాయి. సాంచిలో ఉన్నటువంటి మహాస్తూపం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీన రాతి నిర్మాణాల్లో ఒకటిగా, మరి మధ్య భారతదేశంలోని అత్యంత మెరుగ్గా సంరక్షించబడినటువంటి పురాతన స్తూపాల్లో ఒకటిగా లెక్కించబడుతుంది. 1989 సంవత్సరం నుంచి కూడా ఇది యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా నమోదు చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ తోరణాలపై ఉన్న శిల్పాలు భగవంతుడు బుద్ధుని జీవితంలో ఆయన సంఘటనలను వివరించే జాతక కథలతో కూడి ఉంటాయి. ఇక్కడ చెట్టు బుద్ధునికి ప్రతీకగా ఉపయోగించబడుతుంది. స్తూపం విషయంలో అత్యంత ఆకర్షణీయమైనటువంటి లక్షణం ఏంటంటే బుద్ధుని సింహాసనాలు, చక్రాలు, అడుగులు, ముద్రలు వంటి ప్రతీకల ద్వారా సూచనాత్మకంగా చూపించబడింది. ఇది మనకి ఇచ్చినటువంటి లిజనింగ్ ప్యాసేజ్, దానికి సంబంధించినటువంటి వివరణ. దీన్ని బేస్ చేసుకుని మనకు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఈజ్ రిఫర్డ్ టు హియర్ అండ్ వాట్ డస్ ఇట్ పోర్ట్రే? బౌద్ధ మతానికి చెందినటువంటి ఏ మాన్యుమెంట్ గురించి ఇక్కడ పేర్కొనబడింది, అది దేన్ని తెలియజేస్తుంది? సాంచీ స్తూప ఈజ్ రిఫర్డ్ టు హియర్, ఇట్ పోర్ట్రేస్ బుద్ధిస్ట్
ఆర్ట్ అండ్ స్కల్ప్చర్. సాంచి స్తూపం గురించి రిఫర్ చేయబడింది. ఇది బుద్ధుల యొక్క అంటే బౌద్ధుల యొక్క కళలు, నెక్స్ట్ శిల్ప నిర్మాణం గురించి తెలియజేస్తుంది. హూ ఆర్ ద పీపుల్ హూ విజిట్ దట్ స్తూప త్రూ అవుట్ ద ఇయర్? సంవత్సరం మొత్తం మీద కూడా దీన్ని ఎవరు విజిట్ చేస్తారు అంటే నేషనల్ అండ్ ఫారిన్ టూరిస్ట్, ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్స్ వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తారు. ఇన్ విచ్ పీరియడ్ ద స్తూప వాస్ బిల్ట్ అండ్ హూ కమిషన్డ్ ఇట్? ఏ పీరియడ్లో దీన్ని నిర్మించడం జరిగింది, దీని నిర్మాణం ఎవరు మొదలుపెట్టారు? ద స్తూప వాస్ బిల్ట్ డ్యూరింగ్ ద మౌర్య పీరియడ్. ఇట్ వాస్ కమిషన్డ్ ద 3rd century BCE బై ఎంపరర్ అశోక చక్రవర్తి మౌర్యుల కాలంలో దీని యొక్క నిర్మాణం మొదలుపెట్టారు. వేర్ ఈస్ ద సెంట్రల్ ఛాంబర్ ఇన్ ద స్తూప? వాట్ ఈస్ కెప్ట్ ఇన్ సైడ్ ఇట్? ఈ స్తూపలో సెంట్రల్ ఛాంబర్ ఎక్కడుంది, అక్కడ దేనిని ఉంచడం జరిగింది? ద హెమీస్పియరల్ డోమ్ కన్సిస్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఛాంబర్. అర్ధగోళాకారంలో ఉన్నటువంటిది సెంట్రల్ ఛాంబర్ని కలిగి ఉంది. ద రిలిక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్ ఇట్. గౌతమ్ బుద్ధుని యొక్క అవశేషాలు ఇక్కడ ఉంచడం జరిగింది. వాట్ స్ట్రక్చర్ వర్ యాడెడ్ టు ద హ్యూజ్ హెమీస్పియర్ ఇన్ 1st century BCE? ఇక్కడ ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి హెమీస్పియర్ అర్ధగోళాకారానికి ఏ స్ట్రక్చర్ని ఉపయోగించారు? ఫర్ ఆర్నమెంటల్ గేట్వేస్ ఆఫ్ తోరణాస్ ఫేసింగ్ 4 directions and a balustrade surrounding the stupa were added to the huge hemisphere in the 1st century BCE. The Toranas are decorated with, tick the right answer, events of Lord Buddha's life. తోరణాలన్నీ కూడా లార్డ్ బుద్ధ గౌతమ బుద్ధుని జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని తెలియపరుస్తూ ఉంటాయి. ఇంకా దీంట్లో ఇంకొక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సింబాలిక్ డిపిక్షన్ ఆఫ్ లార్డ్ బుద్ధ యాజ్ థ్రోన్. ఆయన యొక్క సింహాసనం గురించి, వీల్, ఫుట్ ప్రింట్స్ వీటి గురించి కూడా తెలియజేస్తూ ఉంటాయి. కింద స్పీకింగ్ యాక్టివిటీ ఇచ్చారు, అదొకసారి చూస్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ అదర్ అండ్ దే గ్రీవ్ ఇన్ యూనిక్ వేస్. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు దుఃఖిస్తూ విచారిస్తూ ఉంటారు. యువర్ గ్రీఫ్ ఈజ్ డిఫరెంట్ దాన్ దోస్ అరౌండ్ యూ. అట్లాగే మీరు బాధపడే విధానం, మీరు దుఃఖించే విధానము వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుండొచ్చు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ లాస్ ఆర్ అన్ ఇంటెన్స్ సారో. మీరు కూడా ఇలాంటి నష్టాన్ని కానీ తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించవచ్చు. ఎస్పెషల్లీ కాజ్డ్ బై సమ్వన్స్ డెత్. ముఖ్యంగా ఎవరైనా మీకు బాగా ఇష్టమైన వాళ్ళ యొక్క చావు కావచ్చు. దిస్ కెన్ ఆల్సో రిఫర్ టు ద లాస్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆర్ ద లాస్ ఆఫ్ సంథింగ్ దట్ వాజ్ రొటీన్ ఇన్ అవర్ లైఫ్ సచ్ యాజ్ ఫ్రెండ్షిప్, హెడ్ బాయ్ ఆర్ హెడ్ గర్ల్, ప్లేయింగ్ ఫర్ స్కూల్. సో ఇలాంటి నష్టం ఏదైతే ఉందో అది భౌతికపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఈ నష్టం అనేది మీ జీవితంలో రోజువారీ కార్యకలాపాలు నష్టం కలిగించవచ్చు. ఉదాహరణకి ఫ్రెండ్షిప్ కావచ్చు, చనిపోయిన వాళ్ళు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కావచ్చు, స్కూల్ తరపున ఆడొచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుండొచ్చు. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ నోట్ డౌన్. ఇది విషయాన్ని అంటే దుఃఖానికి సంబంధించి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్తో డిస్కస్ చేయమంటున్నారు. వాట్ కుడ్ బి ద పాసిబుల్ రీజన్స్ ఫర్ సమ్వన్స్ గ్రీఫ్ ఆర్ సారో? సో ఎవరైనా సరే బాగా దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు, బాధపడుతున్నారు అంటే వాటికి సాధారణంగా ఏ కారణాల వల్ల ఒక మనిషి దుఃఖించవచ్చు. హౌ కెన్ దే ఓవర్కమ్ దిస్? అలా బాధలో దుఃఖంలో ఉన్నవాళ్ళు వాటిని ఓవర్కమ్ అధిగమించి బయటికి ఎలా రావచ్చు? షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ సజెషన్స్ ఇన్ ద క్లాస్. మీ క్లాస్లో మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకొని దీనికి తగినటువంటి సజెషన్స్, సలహాలు ఇవ్వండి అంటున్నారు. ఒక మనిషి బాగా బాధపడటానికి, దుఃఖించడానికి గల కారణాలు అవి మనం ఒకసారి చూద్దాం. ద పాసిబుల్ రీజన్స్ ఫర్ సమ్వన్స్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్, ఎవరైనా సరే బాధపడటానికి సాధారణంగా ఉండేటువంటి కారణాలు వచ్చేసరికి డెత్ ఆఫ్ ఏ క్లోజ్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు చనిపోవడం కానీ, రిలేటివ్ బంధువులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు కానీ చనిపోవడం వల్ల ఎవరు బాగా దుఃఖంలో ఉంటారు. ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామినేషన్స్, పరీక్షల్లో తప్పడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ బాగా దుఃఖంలో, విచారంలో ఉంటారు. ఫెయిల్యూర్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్, జాబ్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఆ ఉద్యోగం రానప్పుడు కూడా వాళ్ళందరూ కూడా జాబ్ ఫెయిల్యూర్లో బాధపడుతూ ఉంటారు. ఇనేబిలిటీ టు ఫైండ్ ఎ సూటబుల్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ చదువుకు తగినటువంటి జాబ్ని ఎంచుకోవడంలో సరైనటువంటి జాబ్ దొరకనప్పుడు ఇనేబిలిటీ అని చెప్పేసి అంటాం, అసామర్థ్యం అని చెప్పేసి. ఆ సందర్భంలోనూ ఫినాన్షియల్ డిస్ట్రెస్, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వీటిల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ మ్యారిస్టల్ డిస్హార్మోనీ అంటే వివాహ సంబంధమైనటువంటి వాటిలోను. ఫిజికల్ అండ్ మెంటల్ ఇంపైర్మెంట్, భౌతిక నెక్స్ట్ అట్లాగే మానసికమైనటువంటి సమస్యల వల్ల. ల్యాక్ ఆఫ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు అంటే ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇవి కూడా లోపించినప్పుడు కానీ. లాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, సరైనటువంటి స్నేహం లేకపోవడం వల్ల.
ఇవన్నీ కూడా సాధారణంగా ఏదైనా ఇప్పుడు మనం పైన మెన్షన్ చేసినటువంటి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఒక మనిషి బాగా దుఃఖంలో బాధపడటానికి ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. నెక్స్ట్ తర్వాత రైటింగ్ టాస్క్ వచ్చేసరికి రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ హౌ యూ కెన్ హెల్ప్ అదర్స్ హూ ఆర్ ఇన్ గ్రీఫ్. ఎవరైతే దుఃఖంలోని విచారంలో ఉన్నారో వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేస్తారో ఒక పేరా రాయమంటున్నారు. యూ మే కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. రాసేటప్పుడు ఈ దిగువ తెలిపినటువంటి అంశాలని మీ యొక్క పేరాలో పరిగణలోకి తీసుకోవాలి. గ్రీఫ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ బిహేవియర్స్. అబ్జర్వ్ దీస్. సో వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అంటానికి వాళ్ళ దుఃఖం తెలియజేయడానికి వాళ్ళకి బిహేవియర్లో రకరకాల మార్పులు చేర్పులు కనబడుతూ ఉంటాయి. అవి రీచ్ అవుట్ టు ద అదర్స్ ఇన్ దేర్ గ్రీఫ్. వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓదార్పును కోరుకోరు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి. బట్ సమ్ పీపుల్ మే నాట్ వాంట్ టు యాక్సెప్ట్ హెల్ప్. కానీ కొంతమంది దుఃఖంలో ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నా సరే, ఎదుటి వాళ్ళు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళు మాత్రం అంగీకరించరు. సమ్ విల్ నాట్ షేర్ దేర్ గ్రీఫ్, అండర్స్టాండ్ దిస్. అట్లాగే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. ఇంట్రావర్ట్స్ అంటాం వాళ్ళని. ఇలాంటివి కూడా మనం అర్థం చేసుకోవాలి. సమ్ అదర్స్ విల్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, బీ ఏ సపోర్ట్ దెమ్. కొంతమంది వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు మనతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. స్టాండ్ బై దెమ్, వాళ్ళ వెనకాల మనం నిలవాలి. లెట్ ద గ్రీవింగ్ పర్సన్ నో యూ కేర్ ఫర్ దెమ్, బీ పేషెంట్. సో దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు లేదా సానుభూతి కోసం వచ్చినప్పుడు మనం వాళ్ళ పట్ల జాలిదయ చూపిస్తున్నామని, వాళ్ళ సమస్యను అర్థం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి. అట్లాగే వాళ్ళ పట్ల ఓపిక కలిగి ఉండాలి. బీ పేషెంట్. ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ డూ. అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మన వంతు సాయంగా మనం వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ని ఏం చేయగలము, సాల్వ్ చేయడానికి మనం ఏం చేయగలమో చూడాలి. లైక్ హోల్డింగ్ దేర్ హ్యాండ్. ఆ సమయంలో వాళ్ళ యొక్క చేతులు మన చేతిలోకి తీసుకోవడం ఎట్లా, ఇలాంటివి అనమాట. సొలాస్ ఆర్ కన్సోలేషన్, ఓదార్పు, ఇట్లాంటివి. దీన్ని బేస్ చేసుకొని ఒక పేరా రాయమంటున్నారు, అది చూద్దాం. ఆన్సర్ ఒకసారి చూస్తే, వీ ఆల్ నో దట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. మనందరికీ తెలుసు జీవితం సవాళ్ళతో కూడుకున్నది అని. దేర్ ఆర్ మూమెంట్స్ అండ్ ఫేజెస్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ కంటెంటెడ్, interpersed with the bad phases that shattered us physically, mentally and emotionally. సో కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని జీవితంలో చెడ్డ దశలు అంటే బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి మన కళలన్నింటినీ కూడా ఫిజికల్గా, భౌతిక పరంగా, మానసికంగా, నెక్స్ట్ ఎమోషనల్ పరంగా మన కళలన్నింటినీ కూడా చెల్లాచెదరు చేస్తాయి. వెన్ వీఆర్ ఎఫెక్టెడ్ విత్ ద గ్రీఫ్, అప్పుడు మనం దుఃఖానికి గురవుతాము. ఆ సమయంలో అవర్ బిహేవియర్ చేంజెస్ డ్రాస్టికల్లీ, నాటకీయంగా మన యొక్క బిహేవియర్ మారిపోతుంది. బట్ అవర్ బిహేవియరల్ ప్యాటర్న్ ఇన్ రెస్పాన్స్ టు గ్రీఫ్ ఆర్ సారో వ్యారీ. కానీ ఒక్కొక్కళ్ళ దుఃఖం వాళ్ళు చూపించే విధానం వాళ్ళ యొక్క మార్పులు రకరకాలుగా ఉంటాయి. గ్రీఫ్ ఈజ్ నోన్ టు బి ఎక్స్ప్రెస్డ్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ బిహేవియర్స్. దుఃఖాన్ని రకరకాల బిహేవియర్లు చూపిస్తూ ఉంటారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ బికేమ్ సైలెంట్ విత్ గ్రీఫ్ అండ్ ఐసోలేట్ దెమ్సెల్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. కొంతమంది ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు ఏమైపోతారంటే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరికి కనపడకుండా వాళ్ళు ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. దే బికేమ్ సెక్యులేటెడ్. దే ప్రిఫర్ టు స్పెండ్ సమ్ టైమ్ అలోన్ టిల్ దే లెర్న్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ అండ్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఇన్ దేర్ లైఫ్స్. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిపాటి సమయం పాటు వాళ్ళు ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఎమోషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఆ ప్రాబ్లంని ఎదుర్కొనేటువంటి శక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క లైఫ్లోకి మళ్ళీ బ్యాక్ టు ట్రాక్లోకి రావడం జరుగుతుంది. ఇన్ సచ్ ఎ సినారియో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు గివ్ స్పేస్. సో అలాంటి సందర్భాల్లో మనం ఇలా ఇంట్రావర్ట్స్కి ఏం చేయాలంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, అంటే వాళ్ళని అలాగే వదిలివేయాలన్నమాట. నెక్స్ట్, దీస్ పీపుల్ అండ్ లెట్ దమ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్. ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడటానికి మనం హెల్ప్ చేయాలి. ఆన్ ద కాంట్రరీ, ఇంకా వేరే విధంగా చూస్తే, దేర్ ఆర్ అదర్ వేస్ హూ క్రేర్ కన్సోలేషన్. దే ఫీల్ బెటర్ వెన్ దే ఆర్ కన్సోల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్. కొంతమంది ఏంటంటే వాళ్ళ సమస్యలు మన దగ్గర చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమవుతులేరా, బాగానే ఉంటుందిలే, మంచి రోజులు వస్తాయి, ఇట్లాంటివి చెప్తున్నప్పుడు వాళ్ళు కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. దేర్ పెయిన్స్ అండ్ సఫరింగ్స్ గెట్ ఎలివేటెడ్. అప్పుడు కొంచెం వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కొంచెం నెమ్మదిగా ఉపశమనం లాగా అనిపిస్తూ ఉంటాయి. వెన్ దే కెన్ షేర్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ విత్ అదర్స్ హూ లిజన్ టు దెమ్. సో ఎదుటి వాళ్ళతో వాళ్ళ యొక్క ఆలోచనలు, ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు లిజన్ దెమ్ పేషెంట్లీ. మనం సహనంతో వినాలి. ఇన్ సచ్ ఎ కేసెస్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ టు దోస్ ఇన్ నీడ్. సో అలాంటి సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఓదార్పును మనం అందించాలన్నమాట. వీ షుడ్ లెట్ దమ్ నో బై అవర్ వార్మ్ గెస్టర్స్ దట్ వీ కేర్ ఫర్ దమ్. సో మనం వాళ్ళకి అండగా ఉండామని తెలియజేస్తూ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వటము, వాళ్ళ చేతిని దగ్గరికి తీసుకోవడం చేస్తూ ఉండాలి.
వీ షుడ్ స్టాండ్ బై దమ్ యాజ్ లాంగ్ యాజ్ దే నీడ్ అవర్ సపోర్ట్. సో మన సహాయం అవసరమైనప్పుడల్లా కూడా వాళ్ళ వెంట మనం నిలబడాలి. వీ షుడ్ ట్రై టు బిల్డ్ ఇన్ దమ్ పాజిటివిటీ, కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్ త్రూ మోటివేషన్ సో దట్ దే బికేమ్ ఏబుల్ టు ఓవర్కమ్ దేర్ గ్రీఫ్ అండ్ మూవ్ అహెడ్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఆ సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్, వాళ్ళకి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ మనం అందించాలి. నెక్స్ట్ అట్లాగే వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. వాళ్ళు ఆ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి గ్రీఫ్ని ఓవర్కమ్ చేసి జీవితంలో ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ రైటింగ్ టాస్క్లో 2 వచ్చేసరికి 2 పోయమ్స్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో మనకి 2 పోయమ్స్ ఇచ్చారంట. ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 138, 139లో. ఒకటి వచ్చేసరికి ఏమో ఖలీల్ జిబ్రాన్ అండ్ ద అదర్ బై రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకోటేమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. రీడ్ ద పోయమ్స్, డిస్కస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 అండ్ వాట్ దీస్ పోయిట్స్ వాంట్ టు సే దేర్ రెస్పెక్టివ్ పోయమ్స్. ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి పోయము, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయం, ఈ రెండింటిని కూడా బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాత నలుగురుగా ఉండి పోయంలో ఉన్నటువంటి ఇన్నర్ థాట్స్ గురించి డిస్కస్ చేసుకోమంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో వారు రచించినటువంటి 2 పోయమ్స్ ద్వారా. దెన్ రైట్ ఏ సమ్మరీ ఆఫ్ ఈచ్ పోయం అండ్ షేర్ ఇట్ విత్ యువర్ క్లాస్మేట్స్. సో అవి బాగా చదివిన తర్వాత ఈ 2 పోయమ్స్కి సంబంధించి నేరేషన్ని మిమ్మల్ని విడిగా రాయమంటున్నారు అన్నమాట. సమరీ రాయమని చెప్పేసి అంటున్నారు. దానిలో చూస్తే పోయం 1 ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటిది. ఇది మనకి దేని తెలియజేస్తుందంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ జాయ్ అండ్ సారో, సంతోషాన్ని దుఃఖాన్ని తెలియజేస్తుంది. సమరీ వచ్చేసరికి త్రూ అవుట్ దిస్ పోయం ద పోయిట్ వాంట్స్ టు కన్వే దట్ ద మోర్ ఏ పర్సన్ డస్ హార్డ్ వర్క్ ఇన్ లైఫ్, అండర్గోస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, టేక్ పెయిన్స్, గో త్రూ ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్. ఈ పోయంలో పోయిట్ ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి తన జీవితం మొత్తం కూడా హార్డ్ వర్క్ కష్టపడి పనిచేసి నెక్స్ట్ ఇబ్బందులు ఎదుర్కొని పెయిన్స్ బాధలు పడి తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా వెళ్ళినప్పుడు ద మోర్ హీ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ ద హ్యాపీనెస్, ఆ తర్వాత వచ్చే సంతోషాన్ని అతను అంటే ఒక వ్యక్తి ఎంత కష్టపడతాడో అంత సుఖపడతాడో అనే కాన్సెప్ట్ని మనకి ఈ పోయం తెలియజేస్తుంది. ద జాయ్స్ ఆఫ్ లైఫ్, ద పర్సన్ హూ ఎక్స్పీరియన్స్ గ్రేట్ సారోస్ ఇన్ లైఫ్ ఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద జాయ్స్ ఇన్ దేర్ ఎంటైరిటీ. సో ఒక వ్యక్తి ఎవరైతే తన జీవితంలో ఎక్కువ బాధలు అనుభవిస్తాడో అతడు తన జీవితంలో కలిగేటటువంటి చిన్న చిన్న సుఖాలని కూడా అతను బాగా అప్రిషియేట్ చేస్తాడు, అభినందిస్తాడు. హీ ఆల్సో అడ్వకేట్స్ దట్ మస్ట్ టేక్ జాయ్ అండ్ సారో బోత్ ఇన్ స్ట్రైడ్ అండ్ యాక్సెప్ట్ దెన్ యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే జీవితంలో సుఖ సంతోషాలు కష్ట నష్టాలు అనేవి 2 సమానమే అని, రెండింటిని ఈక్వల్గా చూడాలి అని చెప్పేసి, సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. లైఫ్ వేవ్స్ బోత్ జాయ్స్ అండ్ సారోస్. వెన్ వన్ ఎండ్స్ అదర్ ఇన్వైటబుల్లీ ఫాలోస్. సో ఒకటి ముగిసిపోయిందంటే ఇంకోటి వస్తుంది అని అర్థము. వీ మస్ట్ లెర్న్ టు ఆల్వేస్ రిమైన్ థ్యాంక్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. సో అంతిమంగా ఇందులో మనకి చెప్పింది ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మనకి జీవితంలో ఏదైతే మనకు సమకూరిందో దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈవెన్ ఫర్ ద సారోస్ యాజ్ ద టీచర్స్ మెనీ గుడ్ విచ్యూస్ అండ్ హెల్ప్ అస్ గ్రో న్యాచురల్లీ. ఆఖరికి బాగా కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి మనం నేర్చుకున్నటువంటి వాటి తర్వాత వచ్చేటువంటి మంచి విజయాలు ఏవైతే ఉన్నాయో కష్టాల నుంచి ఎదుర్కొని మనం జీవితంలో ఎలా వెళ్తామో పైకి వెళ్ళటానికి సహజ సిద్ధంగా మనకు సహాయం చేస్తూ ఉంటాయి. కాబట్టి కష్టాలైనా సరే సుఖాలైనా సరే రెండింటినీ కూడా ఒకేలాగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి జాయ్ అండ్ సారో గురించి పోయం 1 మనకు తెలియజేస్తుంది. ఇంకా పోయం 2 వచ్చేసరికి సమ్మరీ, త్రూ ద పోయం ద పోయిట్ వాంట్స్ టు గివ్ ద మెసేజ్ దట్ వెన్ గ్రీఫ్ ఈజ్ యాబ్సెంట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ వీ షుడ్ నాట్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్స్ ఆబ్సెన్స్. సో ఒకవేళ ఎవరైనా ఒకరి జీవితంలో కనుక దుఃఖము విచారం ఏదైతే ఉందో అది లేకుండా ఉంటే కనుక అప్పుడు మనం కృతజ్ఞత అనేది కలగదాం. ఎందుకని అసలు చేదు అనేది తెలియకుండా ఉంటే మనకి తీపి అనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి సంతోషం అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా కష్టము నష్టం అనేది ఉండాలి అని చెప్పేసి. బికాస్ గ్రీఫ్ ఇంప్రూవ్స్ అస్ యాజ్ ఎ పర్సన్. ఎందుకంటే దుఃఖం అనేది మనిషిని రాయిలాగా చేస్తుంది. ఇట్ బ్రింగ్స్ మెనీ పాజిటివ్ చేంజెస్ ఇన్ అస్. కష్టాలు మనిషిని పాజిటివ్ చేంజెస్ వచ్చేలా చేస్తాయి. ఈ టీచర్స్ అస్ మెనీ గుడ్ క్వాలిటీస్. అట్లాగే కష్టాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళటం వల్ల మనకి మంచి లక్షణాలు వస్తాయి. వచ్చి పాలిషర్స్ అండ్ మేక్స్ అస్ ఎ బెటర్ పర్సన్. అవి మనల్ని ఒక సరైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దుతాయి. అంటే
ఒక బెటర్ పర్సన్గా మనల్ని మలుస్తాయి. వెన్ వీ సక్సెస్ఫుల్లీ మేనేజ్ ద పీరియడ్ ఆఫ్ గ్రీఫ్ ఇన్ అవర్ లైఫ్ వీ ఆటోమేటికలీ లెర్న్ టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. కష్టాలు వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేసుకుంటూ జీవితంలో విజయం సాధించినప్పుడు మనం జీవితంలో ఎటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని మనం హ్యాండిల్ చేయగలము. వీ బికేమ్ మోర్ టాలరెంట్, పేషెంట్ అండ్ ఎమోషనల్లీ మెచ్యూర్. సో ఆ సందర్భంలో మనం ఓపికతోనూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ మెచ్యూర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఎదుగుతాము. వీఆర్ బెటర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద గుడ్ ఇన్ లైఫ్ అండ్ వ్యూ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ లైట్. సో కష్టాలు ఉన్నప్పుడే మనం జీవితంలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేస్తూ, అట్లాగే ప్రతి చిన్న విషయంలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని మనం కలిగి ఉంటాము. ఇదే విషయాన్ని మనకి పోయిన నెంబర్ 2లో చెప్పడం జరిగింది. ఇంకా ఈ యూనిట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ చూస్తే, వర్క్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4, నలుగురుగా గ్రూప్గా ఉండి కలెక్ట్ జాతక టైల్స్ అట్లీస్ట్ 6, ఏవైనా ఒక 6 జాతక కథల్ని కన్సర్నింగ్ ద ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇన్ బోత్ హ్యూమన్ అండ్ యానిమల్ ఫామ్. రీడ్ దీస్ అండ్ రీరైట్ ద స్టోరీస్ ఇన్ ఓన్ వర్డ్స్. మీ సొంత మాటల్లో జాతక కథల్లోంచి కొన్ని జాతక కథలు తీసుకొని రాయమంటున్నారు. ఎస్పెషల్లీ గౌతమ్ బుద్ధుడు మనిషిగా ఉన్నప్పుడు, జంతువు రూపంలో ఉన్నప్పుడు. యూ క్యాన్ డెవలప్ ఏ కామిక్ స్ట్రిప్ టు మేక్ ఏ కాలేజ్ ఆఫ్ ద స్టోరీస్, ఇలిస్ట్రేట్ ద స్టోరీస్ అండ్ డిస్ప్లే ద కాలేజ్ ఇన్ ఎవర్ క్లాస్. అదొకసారి చూద్దాం. ఆన్సర్ 1 ప్రాజెక్ట్ అయితే స్టోరీ లైన్ టు లైన్ తెలుగు చెప్పట్లేదు, కానీ జాతక టైల్స్ ద యాస్ ఇన్ ద లైన్ స్కిన్ అంటే సింహం చర్మంతో ఉన్నటువంటి గాడిద. వన్స్ అపాన్ ఏ టైమ్ an ass found in a lion's hide in a jungle left by a hunter. He felt very happy to find it. He thought to himself, if I wear the lion's skin and roam about in the jungle, all the other animals will be scared of me. The idea of creating fear amongst the animals of the forest amused the ass. The ass donned on the lion's skin and hid himself in the thick bushes. As any animal passed by, he suddenly came rushing out at the animal and scared it away. All the animals of the jungle developed great dread of him. He felt really delighted to know that he got so overwhelmed with joy that he could not contain his happiness. He started giving out a loud, harsh bray. A fox who was running with other animals to escape from the ass suddenly stopped short. He laughed at the ass and told him that if he had not been stupid to give out a bray of an ass, he could have saved himself from a lot of trouble. Soon all the other animals gathered around him and beat him black and blue. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. స్టోరీ నెంబర్ 2 ద టర్టిల్ హూ కుడ్ నాట్ స్టాప్ టాకింగ్. ఇది కూడా చిన్నప్పుడు మీరు చదువుకున్న కథల్లోదే. ఇది కూడా స్టోరీ ఒకసారి చదువుతాను. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ టర్టిల్ ఇన్ ఏ రివర్ ఇన్ ఏ ఫారెస్ట్. డ్యూ టు ఎక్స్ట్రీమ్లీ హాట్ వెదర్ ద రివర్ soon started running dry. All aquatic life in that river started getting seriously affected. The fishes, the plants, the phytoplanktons were dying. The turtle called out his close friends, who were the 2 geese that lived in a river few kilometers away. The turtle requested his friends to take him away with them to their dwelling. His friends agreed to the turtle's request. They picked a thick branch of tree from the ground. Both of them held it from its 2 ends. ఈ స్టోరీ మీకు చిన్నప్పుడు తెలిసిందే. In their beak, they asked the turtle to hold the branch in his mouth from its center. The turtle did what the geese said. The geese told the turtle that he must not open his mouth while they fly in the air. As the 3 of them moved through the air, a bunch of naughty boys who were playing on the ground started making fun of the turtle. They mocked at the turtle and laughed at the funny sight. The turtle got irked and to defend himself opened his mouth. His grip on the wooden branch got loose. He fell on the ground and lost his life. ఇది మనకి వర్క్ బుక్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 యూనిట్ నెంబర్ 8 ద సెర్మన్ ఎట్ బెనారస్. ఈ యూనిట్లో ఉన్నటువంటి అన్ని రకాల టాస్క్లు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషను, ఆన్సర్సు. వీడియో లెందీగా ఉంటుందని కొంచెం అక్కడక్కడ స్పీడ్గా చెప్పుండొచ్చు మేబీ. అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా అర్థమయ్యేలా ఉంటుందని అనుకుంటున్నా. అట్లాగే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.